హాయ్. రెవెన్యూ సమస్య పల్లెల్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది. దాని గురించి నేను మంచి మాటలు చెప్తాను, వినండి. ఇప్పుడు రీసర్వే మొత్తం పొలాలన్నీ మన నొసంవారిపల్లిలో పెంగళపాడి పొలం మొత్తం రీసర్వే అయిపోయింది. ఎవరి పొలాలు వాళ్ళకి గిట్ల కాడికి కట్టవల కాడికి రీసర్వే చేసుకున్నారు. మొత్తం పొలం అయిపోయింది. కానీ ఏపీలో మొత్తం 2 ప్రాంతాల ప్రజలకు చెప్తాండా పెండింగులు ఉండే పొలాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఆర్ఎస్ సబ్ డివిజన్ ప్రకారం మొత్తం టోటల్ భూమి ఉంటుంది. కానీ ఒకరి భూమిలోది ఒకరికి ఎక్కింటాయి. అవతల 3 ఎకరాల వాడు 3.5 పొలం ఉంటే వాడి 2.5 ఉంటుంది. మీరు ఎక్కించుకున్నారు, మీది పొలం లేదు. మంది ఎకరా 9 సెంట్లు భూమి ఉంటే ఎకరా 50 సెంట్లు పాస్బుక్లు ఉంటుంది. అర్ధ ఎకరా ఎక్కువ ఉంటుంది మన భూమిలో, మన పాస్బుక్లో. ఆన్లైన్ అయి ఉంటుంది. ఆ ప్రకారం ఆన్లైన్ అయి ఉంటారు. మాకు భూమి తీసి మాకు కొలిచి అంటే యాడ్ తీసుకొని ఇస్తారు. సర్వేయర్ మీ ప్రకారమే ఇన్ని కొలుస్తాడు. అది తప్పు. వాడు మన పుట్టిన పిల్ల తరం నుంచి వాళ్ళ భూమి ఉంటుంది చేసుకుంటా అంటారు. వాళ్ళకి పాస్బుక్లో మీకు ఎక్కిందా అని వాళ్ళకి ఎక్కదు. బ్రహ్మదేవుడు వచ్చినా ఎక్కదు. వాళ్ళు పిల్లల తరం నుంచి భూమి చేసుకుంటా అంటారు. వాళ్ళ భూమి పోతే బాధ కదా. అందుకు కాబట్టి పాస్బుక్లో భూమి తీసేసుకోవాలా. మనకున్నే కటవల కాడి గిట్ల కాడి తీసేసుకోవాలా. అప్పుడు మనం రైతు బిడ్డ అనిపించుకుంటాం. మనం రైతు బిడ్డ. వేరొక రైతును దుమ్ము కొట్టద్దు. వాళ్ళు రైతే మనం రైతే. అందుకే రైతులు తెలుసుకోండి. రీసర్వే అయిపోయినాయన్నీ మీ పెండింగులు ఎందుకు పెట్టుకున్నారు? ఒకరి భూమి ఒకరికి కావాలంటే ఎలా వస్తుంది? అవతల వాళ్ళు బాధపడతారు కదా. వాడు రైతే కదా, వాడు పిల్ల తరం నుంచి చేసుకుంటాడు భూమి కదా. అందుకు కాబట్టి పాస్బుక్కుల్లో తీసేయాలంటే మీ మనసు ఒప్పదు. మాది ఉంది భూమి, మరి అవతల కొలిచితే మాకు అవతలవాడు చేసుకుంటాడు నా భూమి అంటారు. తప్పది. నేను రైతు బిడ్డను, వెంకటేశ్వరుని సాక్షిగా చెప్తున్నాను. పాస్బుక్కుల్లో భూమి తీసేసుకోండి. ఎవరి భూమి వాళ్ళ కటవల కాడికి కొంచుకోండి. మీ పిల్లలు, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబము ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో హాయిగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు హాయిగా మీ కుటుంబాల సంసారంగా పచ్చగా ఉండండి. రెవెన్యూ సమస్యకు ఏ తగాదాలు పెట్టుకోకండి. ఎవరి పొలం వాళ్ళు, ఎవరి భూమి వాళ్ళు చూసుకోండి. అది రైతు బిడ్డగా చెప్తున్నాను. నేను వెంకటేశ్వరుని సాక్షిగా చెప్తున్నాను. అదే కరెక్ట్. ఎంజాయ్మెంట్ కరెక్ట్. సర్వేరు దొంగనా కొడుకులు. సర్వేరు మీరు చెప్పినట్టు ఆన్లైన్ అయింటే మీరు చెప్పినట్టు కొలుస్తారు వాళ్ళు. సర్వేయర్కి అన్నీ తెలిసి మీది లేదంటే ఏమంటారు అని వాళ్ళు ఆ పని చేస్తారు. ఓకే, థ్యాంక్స్.